ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుండగా, వాక్య భాగంలో ప్రవేశించుండగా కృప చూపి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి నా నామను ప్రార్థిస్తారో అక్కడ నేను దాన్ని సెలవించిన రీతిగా ప్రభువా ఇప్పుడు ప్రభువా మీతో కలిసి మేము ప్రార్థన కొనసాగుతుండగా పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించి వాళ్ళని ముందుకు నడిపించి ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును మనం గమనించినట్టయితే మనము మొదటి వచనం నుంచి కూడా చదువుకుందాం. 17వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులు ఎత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకున్నాం. కానీ దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం మనం గమనించినట్లయితే 17వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం ప్రాముఖ్యంగా తీసుకుంటున్నాం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. ఈ రోజు నువ్వు యేసు క్రీస్తు ప్రభుని ఏ విధంగా ఎరిగినావు? యేసు క్రీస్తు ప్రభువు క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి. యేసు క్రీస్తు ప్రభు క్రైస్తవ మతాన్ని వ్యాపింప చేయడానికి వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు క్రైస్తవుడు అని చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? లేకపోతే యేసు క్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడు, యేసు క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో నా పాప నిమిత్తము నా శాప నిమిత్తము రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆయన చిందించిన రక్తధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలిగింది, నేను పరిశుద్ధపరచబడ్డాను అని చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ క్రైస్తవ జీవితం ఏ స్థితిలో ఉంది? నువ్వు క్రైస్తవుడు అని చెప్తున్న నీవు ఏ స్థితిలో ఉన్నావని ప్రభు నేను ప్రశ్నిస్తున్నాడు. అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. నీవు యేసు క్రీస్తును ఏ విధంగా ఎరిగినావు? యేసు క్రీస్తును ఒక క్రైస్తవ మత నాయకుడిగా ఎరిగి ఉంటే నీ జీవితంలో నువ్వు నరకానికి వెళ్తావు. యేసు క్రీస్తు ప్రభువును నిత్య జీవములకు నిత్య జీవం కలిగించే జీవపు దాతగా నువ్వు ఎరిగి ఉంటే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. క్రైస్తవత్వం ఒక మతం కాదు, ఒక మార్గము. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ అధ్యాయము 6వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసముంచు ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన ప్రభు వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభువును ఎరిగి ఉన్నావా? నిత్య జీవాన్ని నువ్వు పొందుకొని ఉన్నావా అని ప్రభు వాక్యం నేను ప్రశ్నిస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు లాజరును సమాధిలో నుంచి లేపడానికి వెళ్ళేటప్పుడు ప్రభు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసించువాడు ఎన్నటికీ చనిపోవడం. లూకాసు వార్త 19వ అధ్యాయం వాక్య భాగం మనం చదువుకోవచ్చు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇటు ప్రభు జీవము నేనే, జీవాహారం నేనే, జీవజనుల బొగ్గను నేనే ప్రభు వాక్యం సెలవించాడు. సుఖారు గ్రామానికి ప్రభు వెళ్ళాడు. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నాకు దాహం లెగిమ్మా నీళ్ళు అడిగాడు. ఆమె, అయ్యా, నేను సమరయ స్త్రీని, యూదుడు వేరు, నీవు సమరయ స్త్రీ వేరు, నన్ను దాహంకి ఎలా అడుగుతున్నావని ఆ స్త్రీ అన్నప్పుడు ప్రభు అన్నాడు, దేవుని వరమును నిన్ను దాహం లెక్కమని అడుగుచున్నవాడు ఎవడో నువ్వు తెలుసుకుని అంటే నీవు ఆయనను అడుగుతావు, ఆయన నీకు జీవ జలములు ఇస్తా అని చెప్పాడు. మన దేవుడు జీవము గల దేవుడు. మన దేవుడు అనుగ్రహించే జీవము నిత్య జీవము, ఆ ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఆయన అనుగ్రహించే జీవితము అది నిత్యత్వమైన జీవితము. అందులో మరణము లేదు, అందులో ఎప్పుడు కూడా జీవమే ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు అనుగ్రహించే జీవము నిత్య జీవము. యేసు క్రీస్తు ప్రభు అనుగ్రహించే ఆహారము జీవాహారము. యేసు క్రీస్తు ప్రభు అనుగ్రహించే జలములు జీవ జలములు. యేసు క్రీస్తు
ప్రభు ప్రతి మాటలో కూడా జీవం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించే ప్రతి ఒక్క పలుకులో కూడా జీవం ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యము జీవవాక్యము, ఈ వాక్యము సజీవమైనటువంటి వాక్యము. ఈ వాక్యమునకు ఎంతో బలమైన శక్తి ఉంది. రెండంచులు కదా బలమైన ఖడ్గము కదా ప్రవేశించినట్టుగా ఈ వాక్యము శరీరములను, రక్తములను, మూలుగులను, మాంసమును, కీళ్లను, నరములను అన్నింటినీ కూడా చీల్చుకుంటూ హృదయాంతరంగా ప్రవేశించి మానసిక పరివర్తనను, హృదయ పరివర్తనను కలిగించేటువంటి జీవము కలిగినటువంటి వాక్యము ఈ వాక్యము. సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు యేసుక్రీస్తు ప్రభువును నిత్య జీవపు నాయకుడిగా ఎరిగినావా? లేదా ఏ విధమైన నీ జీవితానికి ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువును మలుచుకుంటున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు వాక్యం నిన్ను సందర్శిస్తుంది. ఈరోజు ప్రభు నిన్ను సందర్శిస్తున్నాడు. నేను హృదయం వద్ద నుంచి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసినాడని లోపలికి వచ్చి నేను వాడు నాతో కూడా కలిసి భోజనం చేస్తామని ప్రభు వాక్యం సెలవిచ్చాడు. ఏమి భోజనం చేయబోతున్నావు అంటే జీవాహారమును ప్రభు అనుగ్రహిస్తున్నాడు, జీవజలములను ప్రభు అనుగ్రహిస్తున్నాడు, నిత్య జీవమును ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఆయన నీకు నిత్య జీవమును అనుగ్రహించడానికి యేసు ప్రభు కల్వరి శిలువలో రక్తం చిందించాడు. నీకు జీవాహారం అనుగ్రహించడానికి కల్వరి శిలువలో రక్తం చిందించాడు. నీకు జీవ జలమును అనుగ్రహించడానికి కల్వరి శిలువలో రక్తం చిందించాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీ పాపమును, శాపమును విడిపించడానికి కల్వరి శిలువలో రక్తం చిందించాడు. ఆనాడు ఆదాము అవ్వ ఏదెను తోటలో దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా చేసినటువంటి పాపమును ఆయన తుడిచివేయ, నీ జీవితం మీద నా పాప శాపాన్ని తుడిచివేయడానికి కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు చేతుల్లో చీలలు, కాళ్ళలో చీలలు, తల మీద ముళ్ళ కిరీటము, రక్తంలో బల్లెం పొట్టు, వీపంతా దున్నబడిన దేహం ద్వారా ఆఖరి రక్తం పొట్టు వరకు కూడా చిందించి నిన్ను, నన్ను పాపం నుంచి, శాపం నుంచి, సమస్త మానవ లోకాన్ని కూడా పాప శాపం నుంచి విడిపించాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ విధంగా విడిపించి నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేశాడు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో చేసిన ఈ అద్భుత బలియాగ కార్యక్రమాన్ని నీవు విశ్వసిస్తే నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు, నీవు రక్షింపబడతావు, నీకు నిత్య జీవం కలుగుతుంది, నీ జీవితంలో జీవాహారం లభిస్తుంది, నీ జీవితంలో జీవజలం పొందుకుంటావు. లేకపోతే నిత్యాగ్నిగులు పాత్రుడు అవుతావు. యుగ యుగములు మంట గుండం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు, ఏడుపులు, పన్ను పెరుగుట, భయంకరమైన దుస్థితి. ఆ పరిస్థితికి ఎవరు కూడా తాజానటువంటి వాడు ఎవడు కూడా లేడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, స్నేహితుడా, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించు. యేసుక్రీస్తు ప్రభు హృదయమైన తలుపు నిలబడి తలుపు తట్టుచున్నాడు. ఆయనకు హృదయం తలుపు తీస్తే ఆయన లోపలికి వచ్చి నీకు జీవజలం అందిస్తాడు, జీవాహారం అనుగ్రహిస్తాడు, నిత్య జీవం అనుగ్రహిస్తాడు. మన రక్తంతో నిన్ను కడుగుతాడు. యేసు రక్తం ప్రతి పాపాన్ని మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితే పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడతావు. ఏ నామంలో రక్షణ కలుగుతుంది, మరి ఏ నామంలో భూలోకమందున మరి ఏ నామంలో రక్షణ కలుగుతుంది? అపొస్తలుల కార్యం 4:12 వాక్యం స్పష్టంగా చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే నీకు రక్షణ, వేరే నామంలో రక్షణ లేదు కనుక యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకంగా అంగీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభువును నీ యొక్క సొంత రక్షణని అంగీకరించి నీ యొక్క దేవునిగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన ఈ క్షణం నీ జీవితాన్ని మార్పు చెందిస్తాడు. నీలో పరివర్తన ప్రారంభమవుతుంది. నీ జీవితంలో నీ వ్యసనం నుంచి విడుదల కలుగుతుంది. నీ వ్యసనములు, జోదము, మద్యపానము, తాగుడు, ధూమపానం నుంచి, వ్యసనం నుంచి విడుదల కలుగుతుంది. అన్ని రకాల పాపం, శాపం, బంధకం నుంచి యేసుక్రీస్తు ప్రభు విడిపిస్తాడు. కట్టబడిన గాడిదను విడుదల చేయించిన దేవుడు నీ జీవితాన్ని కూడా పాపంతో, శాపంతో బంధింపడిన జీవితాన్ని విడిపిస్తాడు. సేనా అనేక దేవుని పట్టినటువంటి వాడు స్వస్థ చిత్తుడై కాగలిగినట్టు యేసుక్రీస్తు ప్రభు నిన్ను కూడా స్వస్థ చిత్తుడుగా చేస్తాడు. అపవిత్రాత్మల జీవితం నుంచి వెడలిపోతాయి, దురాత్మలు నీ జీవితం నుంచి పారిపోతాయి. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ప్రవేశిస్తాడు. నీ జీవితం నూతన ఆరంభమవుతుంది. అప్పుడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో అడుగు పెడితే కానీ కొత్తగా జన్మించలేవు. ముందు యేసు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించు, ముందు యేసు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించు. తర్వాత నీ జీవితంలో పరివర్తన ప్రారంభమవుతుంది. తర్వాత నీ జీవితము నీవు సాతాను శీఘ్రంగా కాళ్ళ కింద అనుదొక్కే పరిస్థితి వస్తుంది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ రోజు నువ్వు గమనించినట్టయితే దేవుడు మన యొక్క జీవితాలలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఉంటే నీ జీవితము మారిపోతుంది. నీ జీవితంలో శాశ్వతమైన ఆనందం వస్తుంది. నీ జీవితంలో శాశ్వతమైన నీతి కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఉండాలి. సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తారో వారికి నీతి కలుగుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నోటితో ఒప్పుకుంటారో వారికి రక్షణ కలుగుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు గురించి వింటారో వారికి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైన ఉన్నటకు రుజువైనది. ఈ రోజు నీకు రక్షణ కలుగుటకు విశ్వాసమే రుజువు. ఈ రోజు నువ్వు పరలోక రాజ్యానికి చేరుటకు నీ విశ్వాసమే రుజువు. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో నువ్వు కడగబడ్డావు
అంటే నీ విశ్వాసమే రుజువు. నేనే మార్గంలో సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు ప్రభువే గొర్రెలు ప్రవేశించు ద్వారము, యేసుక్రీస్తు ప్రభువే గొర్రెలకు మంచి కాపరి, యేసుక్రీస్తు ప్రభువే నీకు నాకు రక్షణను మార్గమును కలిగించేటువంటి గొప్ప దేవుడు. ఆయన మన పాపములకు శాంతికరమైన దేవుడు, ఆయన మన పాపములకు సమాధానకరమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, బలవంతుడైనటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు ఆయన. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును ఎరిగి ఉన్నావా? నీ జీవితంలో ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరించున్నావా? యేసుక్రీస్తు ప్రభువును నీ బిడ్డగా నువ్వు, యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డగా నువ్వు మారడానికి సిద్ధంగా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు బిడ్డగా నువ్వు మారాలనుకుంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీ హృదయానికి ఆహ్వానించు. తండ్రి యేసయ్య, నా హృదయంలోనికి రావాలని పిలిచినట్టయితే నీ యేసుక్రీస్తు ప్రభు నీ యొక్క హృదయంలోకి వచ్చి ఆయన నీ హృదయంలో ఆయనకు నువ్వు సింహాసనం మీద ప్రతిష్ఠించు. ప్రభువా, నా హృదయంలో నువ్వు ఆశీర్వదించు, నా హృదయంలో కూర్చో, నా హృదయంలో పాపము శాపము సమస్తము కడిగి నీ రక్తంతో కడిగివేయనప్పుడు నీ హృదయం స్వచ్ఛంగా మారుతుంది. కీర్తన గ్రంథం 103:2 సెలవిచ్చినదిగా, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమ క్రియలను మనకు అంత దూరపరిచినాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు వాక్యం సెలవిచ్చిందిగా, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమ క్రియలను మనకు అంత దూరపరిచినాడు కనుక ఆయనే మనకు నీతికి ఆధారమైన దేవుడు, మనకు శాంతిని సమాధానాన్ని కలిగించే దేవుడు, మనకు ఆశీర్వాదం కలిగించే దేవుడు, మనకు ఐశ్వర్యం కలిగించే దేవుడు, మన జీవితాల్లో సర్వ సమృద్ధిని కలిగించే దేవుడు కనుక నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితే మన జీవితాలకు శాంతి, మన జీవితాలకు సమాధానము, మన జీవితాలకు ఐశ్వర్యము, మన జీవితాలకు సర్వ సమృద్ధి లభిస్తుంది. కానీ ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, నువ్వు కానీ యేసుక్రీస్తు ప్రభువుకు నీవు నీ జీవితం అర్పించకుండా నీవు ఈ లోకంలో ఉంటే నువ్వు ఇంకా చీకటిలో జీవిస్తావు. నీ జీవితం ఇంకా చీకటిమయంగా ఉంటుంది. నీ జీవితంలో ఇంకా పాప జీవితము, శాప జీవితము, రోగము, కష్టము, నష్టము, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు నీ జీవితాన్ని వెంటాడి నీ జీవితాన్ని అగమ్య గోచరంగా మారుస్తాయి. నీ జీవితాన్ని ప్రభువుకు దగ్గర లేకుండా మారుస్తాయి. కానీ ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. యేసుక్రీస్తు ప్రభువు నీ సొంత రక్షకునిగా అంగీకరించు. యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా. యేసు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు. యేసు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు. యేసు ప్రభువా, నన్ను పవిత్రపరచు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి వచ్చి నా పాపమును, శాపమును, నా జీవితాన్ని నువ్వు ఆ పాప జీవితాన్ని తీసివేసి, శాప జీవితాన్ని తీసివేసి నూతనమైన జీవితంగా మార్చని అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు నీ జీవితంలోనికి వచ్చి నీ జీవితాన్ని నూతనపరిచి నేను తన బిడ్డగా చేర్చుకుంటాడు. అప్పుడు నీ జీవితంలో ఆనందం కలుగుతుంది, అప్పుడు నీ జీవితంలో సంతోషం కలుగుతుంది, అప్పుడు నీ జీవితంలో పరివర్తన కలుగుతుంది. నీవు ఆశీర్వదింపబడతావు, నీ కష్టం పోతుంది, నష్టం పోతుంది, వ్యాధులు పోతాయి, బాధలు పోతాయి, నీ యొక్క ఉద్యోగం వస్తుంది, నీ ఉద్యోగం ఆశీర్వాదం వస్తుంది, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు, నీ గృహం ఆశీర్వదింపబడుతుంది. సమస్త విషయములలో నువ్వు ఆశీర్వదింపబడి దేవుని యొక్క బిడ్డగా ఉంటావు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యోబు గ్రంథంలో మనం గమనించినట్లయితే యోబు తన యొక్క కోల్పోయిన దాన్ని తిరిగి సమస్తము పొందగలిగినటువంటి పరిస్థితిని దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయనకు ఆది అంతము లేనటువంటి దేవుడు. ఆయన సర్వమును సృజించినవాడు. ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, అందులోని సర్వము సృజించినవాడు. కాబట్టి ఆయనకి ఈ భూమి మీద అసాధ్యమైనది ఏది లేదు. నీ జీవితం మోడుబారిపోయింది, ఎవరు కూడా నీ జీవితం బాగు చేయలేరు అని అందరూ చెప్తుండొచ్చు. అయ్యా వాడి జీవితం అయిపోయింది, వాడు నాశనం అయిపోయాడని. కానీ యేసుక్రీస్తు ప్రభువు నువ్వు నిరీక్షణ ఉంచుకో. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరు కూడా బాగు కాలేదు అని చెప్పిన జీవితాలను కూడా యేసుక్రీస్తు ప్రభు బాగు చేయగలడు. ఎవరు కూడా ఇది సరికాదు అనే జీవితాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు సరి చేయగలడు. ఎవరు కూడా ఇది సరి చేయలేరు అన్న దాన్నే కాకుండా ఇది అయిపోయింది, దీని పని అయిపోయింది, ఇంక ఇది నాశనం అయిపోయింది, ఆ స్త్రీ పని అయిపోయింది, ఆ పురుషుని పని అయిపోయింది, ఆ కుటుంబం పని అయిపోయింది, ఆ యొక్క వారి బ్రతుకులు అయిపోయాయి, వారి బ్రతుకులు నాశనం అయిపోయాయని చెప్పిన జీవితాలను కూడా, మోడుబారిన జీవితాలను కూడా చిగురింపజేయగల దేవుడు మన దేవుడు. ఈ జీవ గ్రంథంలోని వాక్య భాగములు, ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగములను నువ్వు విశ్వసిస్తే చాలు, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాల్లో అద్భుతం చేయగలడు. విశ్వాసం కలిగి ఉండు యేసుక్రీస్తు ప్రభునందు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం కలిగి ఉంటే యేసు ప్రభు ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు రక్తమందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభు రక్తంలో నమ్మిక ఇచ్చు. యేసు ప్రభు రక్తం నీ కోసమే చిందింపబడింది. యేసు ప్రభు రక్తం నీ కోసమే యేసు ప్రభు రక్తం చిందింపబడింది. నువ్వు యేసు ప్రభు
రక్తం విశ్వాసం ఉంచితే యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చి శాశ్వతమైన ఆశీర్వాదము, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి నిన్ను తన పరలోక రాజ్యానికి వారసురాలుగా మార్చుకుంటాడు. ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. ఈ క్షణమే యేసు ప్రభు నీ హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నీ బిడ్డగా నన్ను మార్చు. నన్ను ప్రార్థించినట్టయితే యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించి నీకు తన నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన నీ హృదయంలోనికి వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించి జీవాహారమును, జీవజలం నీకు ఇస్తాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుణ్ణి ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరిగితే నిత్య జీవమని నీవు గ్రహించి ఈరోజు నీవు నిత్య జీవానికి వారసులుగా మారుతావు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాక్యం దీవించి ఆశీర్వదించి ఎన్నో హృదయాలను నిత్య జీవం వైపు మళ్లించమని మిమ్మల్ని మీకు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగితే నిత్య జీవమని గ్రహించిన కృప చూపి నడిపించి సాయం చేయమని, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డ ద్వారానే పాప క్షమాపణ కలుగుతుందని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో తమ పాపములను కడుక్కుని విశ్వాసంతో రక్షింపబడి ముందుకు సాగుటకు, పరలోక రాజ్యానికి వారసులకు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు అనుగ్రహించమని, ఈ సువార్తను వ్యాపింపజేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.